అందుకే అంటున్నా ఏంటంటే జర ఏమన్నా మీకు వాట్సాప్లో ఏమైనా లింక్స్ వచ్చి యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి అన్న, లేదా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి అన్న. జర అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినప్పుడు జర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి 1,72,000 అంటే చిన్న అమౌంట్ కూడా కాదు అది. మరి తను దేనికి దాచుకున్నారో ఆ అమౌంట్, వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి కూడా మొత్తం ఆ అమౌంట్ మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఏమైంది, సికింద్రాబాద్లో ఉన్న 34 years old రెసిడెంట్ 1,72,000 సైబర్ ఫ్రాడ్లో మోసపోయిండు. దేనికి, ఒక అండ్ అఫీషియల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాప్ మొబైల్ అప్లికేషన్, అట్లా ఒక ఫేక్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అమౌంట్ అయితే పోడగొట్టుకున్నాడు అంట. అకార్డింగ్ టు ద కంప్లైంట్ హీ రిసీవ్డ్ ఏ వాట్సాప్ మెసేజ్ కంటైనింగ్ ఏ malicious file believing it to be a genuine app. He downloaded it resulting in his data being compromised. అంతే అయిపోయింది. మనం ఏంటంటే జనరల్గా మీరు ఏదైనా ఏపీకే ఫైల్స్ ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు కూడా పర్మిషన్స్ అడుగుతుంది. దానికి మళ్ళీ మొబైల్లోకి వెళ్ళినాక ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేసిండు అనుకోండి, అంతే. ఇక ఆ యాప్కి మీరు మీ ఫోన్కి ఉన్న డేటా కానివ్వండి, ఆ పర్మిషన్ అంతా ఇచ్చేసినట్టే. వన్స్ ఒక్కసారి మీరు మీ ఫోన్లో ఉన్న అఫీషియల్ యాప్స్లో నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసినట్టు కాకుండా బయటికి వెళ్ళి డౌన్లోడ్ చేసేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా అంతా పోతుంది.